ఏం పర్వాలేదు నా తీసుకుంటా నేను దొంగని కాదు కదా బాబాయ్ చింత చెట్టు అలా ఎక్కుతారా మరేం ఇదే మా బుడమల చిన్నారెడ్డి గారు పైకి ఎక్కుతాను చింతలు దులిపడానికంట చింతపండు ఆల్రెడీ దులిపారు కానీ ఈయన మళ్ళీ ఎక్కుతామన్నాడు నేను ఎక్కువ అని చెప్పినట్టు చూపించు మరి పండు ఉన్నది కదా ఎక్కడ పండు చూపించు తీసి చూపించు నాకు తెలుస్తలేదు చింతపండు కొడతాను లేదో మరి చూపించు మరి కింద పడిపోయిందన్నా కదా ఓవర్సలం అంతే బండి తోకాలి అందులో పడుతున్నావు కంబాలకి అనుకున్నాను కంబాలంతా ఇప్పుడే పెట్టేది కరెంటే లేదు ఇలాగ అలా కంబాలంతా ఇప్పుడే పెట్టేది వాటరు పైనుంచి ఆకులు పడుతుంది దాని గురించి చిన్న గడ్డికి వేసారు అన్నమాట తాటకు పందిరిలాగా వేసుకొని చూసారు వాటర్ పక్కుతూనే ఉంటుంది ఈ వాటర్ కొండ కాలం నుంచి వస్తుంది కొండ కాలం నుంచి అనమాట వాటర్ దానికేమో చిన్న పందిరిలో వేసి చూపించాం ఫ్రెండ్స్ ఎందుకైతే పైన ఆకులు పడుతుంటాయి కదా ఆకులు పడకుండా శుభ్రంగా ఉండేలాగా వేస్తారు ఫ్రెండ్స్ ఎంత చూసారండి వాటర్ ఇక్కడ వాటర్ చల్లగా ఉంటుంది అనమాట వాటర్ వాడుకుని కదా ఇది కాలువ పక్కన నీళ్ళు తీసారు అనమాట వానకెళ్తే తోటలు ఉంటాయి జీడి తోట అనమాట ఇక్కడ వచ్చి ఇప్పుడు ఎండాకాలం ప్రాంతంలోనే ఇక్కడ ఉంటుంది అనమాట ఎండాకాలం కూడా వాటర్లోకి వస్తూనే ఉంటుంది అనమాట అది కాలువ బాగుంటుంది ఇక్కడ చల్లగా అన్నీ జీడి తోటలు ఫ్రెండ్స్ అన్నీ వాటర్ అనమాట వాటర్ తాగడానికి దానికి ఏం చేసుకోవాలి కదా పక్కలో చూపించాను కానీ రేపు వస్తున్నాం ఇప్పుడు పక్కన డబ్బర్ పెట్టుకుని మన ఇంట్లో ఉంటుంది దానికి ఏంటంటే ఈ వాటర్ మీద చెడు ఏమైనా ఒక గట్ట ఆకులు పడకుండా దానికి రక్షణ చేసే పాక ఈ పాక వేసేటండి అదే పాక వేసాను అనమాట ఏం పూలండి బాగున్నాయి అదే బట్టలు లేవా అన్నాడు నాకు అప్పుడే కష్టపడతా చెప్పాను అన్న ఏం కూర వండుతున్నావు నేను చెప్పాను నేను మా అన్నయ్య చెప్పకపోయిన ఫ్రెండ్స్ నేను చేస్తాను ఎందుకైతే మా అన్నయ్య గారు కాదు చిక్కుడుగా చూసా ఇది నాటు చిక్కుడుగా కాదు వీటికి ఎండిన పూసలు అంటారు ఫ్రెండ్స్ ఎండిన పూసలు అంటారు ఎండిన పూసలు అది వేస్తాం ఇప్పుడు ఎండిన పూసలు తర్వాత ఇప్పుడు దీని తర్వాత ఎండిన పూసలు వేస్తే మంచి భలే ఉంటుంది ఇంకా ఇదే మా అన్నయ్య ఎవరంటే మన మంగిరెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళ తమ్ముడు అన్నమాట టీచర్ వాళ్ళ తమ్ముడు గోకరండ ఉన్నారు కదా ఫ్రెండ్స్ గోకరండ తెలిసి ఉంటుంది మాస్టర్ గారు అవన్నీ వద్దా సరే